చేస్తున్నారు ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్స్ సోకాల్డ్ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఏం మాట్లాడుతున్నారంటే మేమేదో అన్యాయం చేస్తున్నట్టు 22A అనేది దాదాపు కోర్టే దానికి లీగల్ శాంక్టిటీ ఇచ్చింది అని చెప్తున్నారండి. బట్ ఎంత మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆనరబుల్ కోర్టు చెప్పిన దాన్ని కోర్టు ఏం చెప్పిందంటే కోర్టే కాదు ఇప్పుడు మనం కూడా చెప్తున్నాం ఎస్ 22A వీ హ్యావ్ టు ఆనర్ బట్ అకార్డింగ్ టు ది ప్రొసీజర్. కోర్టు ఏం చెప్పింది ఇక్కడ 22A మీద చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చెప్పిందండి. సెక్షన్ 22A చట్టబద్ధమే తెలంగాణ హైకోర్టు చెప్తూ, అయితే దాన్ని యథేచ్ఛగా ఇప్పుడు మీరు ఎడాపడా వాడేస్తున్నారు కదా, ఆ విధంగా వాడటానికి వీల్లేదు. ఏ చట్టం కింద లావాదేవీలు నిషేధానికి గురయ్యాయో కలెక్టర్ ముందు స్పెసిఫై చేయాలి. కలెక్టర్ చేయడం లేదు. తర్వాత ప్రభుత్వ భూమి అయితే అది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం అనేది కూడా నువ్వు స్పెసిఫై చేయాలి. అది కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదు. దేవాదాయ వక్ఫ్ సీలింగ్ భూములకి సంబంధించి రిజిస్టర్ గెజిట్ ఉత్తర్వులకి ఆధారాలు ఉండాలి. ఆ ఆధారాలు చూపించడండి. నేను 22A అనే వేసేసుకున్నాను, నువ్వు రుజువు చేసుకొని చెప్తాడు. రుజువు చేసుకోవాలంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఆ విధంగా రుజువు చేసుకోవాలి. సో అది శక్తి ఉన్నవాడు చేసుకుంటాడు, లేనివాడు లబోదిబో అంటున్నాడు. వాళ్ళు లబోదిబో అంటున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. సెక్షన్ 22A సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ E కింద ఆస్తుల విషయంలో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ అవసరం. ఇందాక అశోక్ గారు చెప్పారు, దానికి ఎక్కడా కూడా అసలు ఆ వెబ్సైట్ అనేది పనిచేయదు, అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పని పర్మనెంట్గా పెట్టేశాడు. నో ట్రాన్స్పరెన్సీ అట్ ఆల్. సో దట్ మీన్స్ నో అకౌంటబిలిటీ అనేది తెలుస్తుంది. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రొసీజర్స్. సో దీన్ని మనం ఎలా చూడాలి చెప్పండి. అంటే కోర్టు డైరెక్షన్స్ని కూడా ఆనర్ చేయకుండా మిస్లీడ్ చేస్తున్నారు. సరే, నేను జస్ట్ 3 పాయింట్లే చెప్తాను. ఒకటి, ప్యానల్ మెంబర్స్ అందరూ చెప్పిన వివరాలను బట్టి అంతకుముందున్న అభిప్రాయమే మళ్ళీ ఇంకా బలపడుతున్నది. ఒకటేమిటంటే, ఇప్పుడు ఒక కత్తి అనేది ఉంటుందండి. ఆ కత్తిని మనము ఏ విధంగా ఉపయోగించాలి అనేది మన ప్రయోజనం మీద, మన ఇంటెన్షన్ మీద, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. మనం వంట చేయాలనుకునేది మన ప్రయోజనం అయితే మనం కూరగాయలను వస్తాం. మన ప్రయోజనం నేరాలు చేయడంలో ఉన్నట్లయితే మనం దాంతో నేరాలు చేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది ఇప్పుడు కొత్తగా 22A విషయం కాదు. ఎప్పుడైనా వ్యవస్థలో జరిగేది ఈ రెండే. పాలకుల ప్రయోజనాలు ఏమిటి, పాలకుల ఇంటెన్షన్ ఏమిటి అనే దాన్ని బట్టే అమలు జరుగుతుంది. ఉన్న చట్టాలను నిర్వచించడం కానీ అది సక్రమంగా నిర్వచించడమా, ప్రజల కోసం, వ్యవస్థ కోసం, లేదా వక్రీకరించి నిర్వచించడమా తమ కోసం అంటే కేవలం పాలకులే కాదు, ఆ సిల్సిలాలో మొత్తం బ్యూరోక్రసీ వస్తుంది. బ్యూరోక్రసీ అనేది మధ్యలో నిమిత్త మాత్రం. దానికి కూడా దాని ప్రయోజనాలు ఉంటాయి, కానీ అది కూడా పనిచేసేది మళ్ళీ ఆ డిజైన్ ప్రకారమే. పాలకులు ఎవరి ప్రయోజనాల కోసం అంటే తమ ప్రయోజనాల కోసం దాన్ని ఏ ఇంటెన్షన్తో ఎట్లా అమలు చేస్తారనేది. నిజానికి పాలకులకు కనుక సరైన ఉద్దేశాలు అంటే ప్రజల మేలు, సమాజం మేలు అనే ఉద్దేశం ఉన్నట్టయితే చట్టాలను, అంతకు ముందున్న చట్టాలను కూడా ఆ విధంగా మార్చవచ్చు, సవరించి ప్రజల కోసం, సమాజం కోసం ఉపయోగించవచ్చు. కానీ అది మాల్ ఇంటెన్షన్స్ ఆర్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ విజయబాబు గారు అన్నట్టు ఉన్నట్టయితే మీరు ఆ ఉన్న మంచి చట్టాలను కూడా వక్రీకరించి నిర్వచించి ఆ విధంగా ఉపయోగిస్తారు. జరుగుతున్నది అదే, ఇదివరకు జరిగింది అదే, ఇప్పుడు జరుగుతున్నది అదే. కనుక ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నది. ఇదివరకు కూడా కొన్ని లోపాలు అవి ఉన్నా కూడా ఇటువంటి సంక్షోభం లాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? చాలా స్పష్టమే, అది ఇంకా చెప్పనక్కర్లేదు. అయితే ఒకటే ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ సమస్య అనేది వచ్చింది కాబట్టి రెండే ఉన్నాయి. ఒకటి
ప్రజలలో ఉన్న అసంతృప్తి ఏ విధంగానైతే అనేక విషయాలలో ఒక అగ్నిపర్వతం అనండి, భూకంపం అనండి, లేకపోతే జంజీ అనండి, లేదా ప్రస్తుతానికి లావాలా ఉందండి ఉడుకుతున్న లేకపోతే రైతాంగ ఉద్యమాలనండి, జార్ఖండ్ అనండి, ఏమన్నానండి, ఈ పరిస్థితికి ఈ దశకు వెళ్ళేదాకా వేచి ఉండి అప్పుడేమైనా చేస్తారా, లేకపోతే ఈ లోపలనే ఈ ప్రమాదాన్ని గుర్తించి సరైన చర్యలు తీసుకుంటారా అనేదే క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. అట్లా జరగాలి అనే మనం కోరుకోవాలి అట్లా. ఎందుకంటే అల్టిమేట్గా ప్రభుత్వం బాగుండాలి, వ్యవస్థ బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఆ విధంగా గ్రహించి అవసరమైన చర్యలు తీసుకోవడం అనేది తప్పకుండా సాధ్యమే. ఆ ఇంటెన్షన్ ఉంటే హనుమంతరావు గారు అన్నట్టు ఆ టెక్నాలజీని లోపాలుంటే పూరించుకోవచ్చు. అది అసాధ్యమేం కాదు, మన చేతిలో పని. చట్టంలో ఇంకా ఒకవేళ ఇంకా పకడ్బందీగా అంటే వక్రీకరించడానికి అవకాశం లేని పద్ధతిలో ఇంకా పకడ్బందీగా చేయాలి అనుకుంటే అట్లా కూడా చేయొచ్చు. ఎన్నో చట్టాలకు మనం అటువంటి సవరణలు చేసుకున్నాం కనుక అవసరమైతే చట్ట సవరణలు చేయండి, లేకపోతే టెక్నాలజీని ఉపయోగంలోకి తేవండి, ఏ విధంగానే చేయండి. కానీ ఈ సమస్య పరిష్కారానికి అతీతమైందేమీ కాదు, తప్పకుండా సాధ్యమైందే. అది కావాల్సింది ఏంటంటే ఒకటే, ఫైనల్గా క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మీ ప్రయోజనాలు ఏమిటి, మీ ఇంటెన్షన్స్ ఏమిటి, దానికోసం వీటన్నిటినీ ఎట్లా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, చట్టం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, టెక్నాలజీ అన్నా ఒక ఇన్స్ట్రుమెంటే, బ్యూరోక్రసీ అన్నా ఒక ఇన్స్ట్రుమెంటే. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి ఏ విధంగా మంచి చేస్తారు అనేది ఆలోచించుకొని ఆ పని చేయడం మంచిది, చెయ్యాలి అని నాకు అనిపిస్తుంది. నేను ఒకటి ఊహిస్తున్నా సార్, ఏంటంటే మనం ఫ్లాట్స్లు కొంటాం, బిల్డరు ఇల్లు కడతాడు, కట్టిన తర్వాత చిన్నగా మిస్టేక్ ఉంటుంది. కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత దాన్ని ఇదిగో మీ నిర్మాణంలో ఈ తప్పులు ఉన్నాయి, దీన్ని రెక్టిఫై చేయడానికి బిఆర్ఎస్ అనేది ఒకటి తీసుకొచ్చారు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఇది ఇట్లాంటి స్కీము రేపు పొద్దున 22A కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూడండి, ఒక 50-60 ఏళ్ల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ప్రభుత్వాలకి ఆదాయ వనరుగా మారిపోయాయి. రాను ఇప్పుడు కూడా మనం చూసాం, కాంగ్రెస్ గవర్నమెంట్ కంచె భూములు ఇవన్నీ అమ్మటం, అది ఇవేమన్నా ఎగ్జాస్ట్ అయిపోయి ఈ 22A ద్వారా ఒక హిడెన్ ఎజెండా లాగా ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించి వీళ్ళని అసంతృప్తికి లోను చేసి, ఇందాక అశోక్ గారు చెప్పినట్లుగా ఈ ఉసురు ప్రభుత్వానికి తగిలే లోపల కావచ్చు అనిపిస్తుంది. రేపొద్దున ఓకే ఇదిగో మీది నిషేధంలో ఉంది, మీరు ఇంత డబ్బులు కట్టండి అని చెప్పి దీన్ని చల్లార్చే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి కూడా కొంచెం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి 1 లక్ష రూపాయలు జీతం ఉందండి, 2 లక్షలు ఖర్చులు వస్తాయి, మనం వెతుకుతాం కదా మిగిలిన 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి పట్టుకురావాలని. అలానే ప్రభుత్వం కూడా ఇలా వెతుకుతూ దీన్ని ఒక అస్త్రంగా ప్రయోగించిందేమో అన్నది నా ఊహ.